డబ్బు కొట్టు రిలేషన్ పట్టు. అవును, మీరు వింటున్నది నిజమే. డబ్బిస్తే అద్దెకు అనుబంధాలు వస్తున్నాయి, అయిన వాళ్ళు వస్తారు. రెంట్ ఇస్తే ఇల్లు దొరికినట్లుగా ఇకపై రెంట్ ఇస్తే అమ్మమ్మ తాతయ్యలు వస్తారన్నమాట. అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి, ఎక్కడ ఈ సదుపాయం అందుబాటులో ఉంది అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అమ్మమ్మ తాతయ్య, నానమ్మ తాతయ్య, పిన్ని బాబాయ్, పెద్దమ్మ పెద్దనాన్న, అత్త మామ, ఇలా చాలా మంది ఉండేవారు. వీరంతా పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు కాలం మారింది. ఉమ్మడి కుటుంబాలు కనిపించే పరిస్థితి కూడా లేదు. బంధువులను కాదు, కనీసం కన్నవాళ్లను పట్టించుకోవడం మానేశారు కొందరు పిల్లలు. తల్లిదండ్రులను ఇంటిలో కూడా ఉంచకుండా వృద్ధాశ్రమాల్లో పడేస్తున్నారు. తమకు పుట్టిన వాళ్లతో మాత్రమే ప్రేమగా ఉంటూ జీవనం సాగిస్తున్నారు. అందుకే భార్యాభర్తలు, వారి పిల్లలు తప్ప ఇతర బంధాలేవీ కనిపించడం లేదు. ఇక ఒక్కరే సంతానం ఉన్న వాళ్ళ విషయం అయితే చెప్పాల్సిన పనే లేదు. తల్లిదండ్రులు తమ తమ పనుల్లో బిజీగా ఉంటారు. ఆ చిన్నారులు ఎవరూ లేక ఒంటరితనం అనుభవిస్తున్నారు. మరోవైపు వృద్ధాశ్రమాల్లో వృద్ధులు సైతం తమ వారిని తలుచుకుంటూ నరకం అనుభవిస్తున్నారు. అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన పిల్లలు చివరకు తమను భారంగా భావిస్తూ వదిలించుకోవడంతో మానసికంగా కృంగిపోతున్నారు. కోడలు కొడుకు లేదా కూతురు అల్లుడు తమను దూరం పెట్టడంతో పాటు మనవళ్ళు మనవరాళ్లకు దూరం చేయడంతో బాధతో కుమిలిపోతున్నారు. అందరూ ఉన్నా ఎవరూ లేని అనాథులుగా బతుకుతున్నారు. ఈ సమస్యలన్నిటినీ అర్థం చేసుకున్న ఆగ్రాలోని రామ్లాల్ వృద్ధాశ్రమం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదే అద్దెకు అమ్మమ్మ తాతయ్య. అంటే డబ్బు కట్టించుకుని వృద్ధులను అద్దెకిస్తుంది. దీని ద్వారా అటు పెద్దల్లో ఇటు పిల్లల్లో ఒంటరితనాన్ని పోగొట్టాలని భావిస్తోంది. ఆప్యాయత, అనుబంధాలు దూరం కాకుండా ప్రయత్నిస్తోంది. దీని ద్వారా అనాథ వృద్ధులకు ఆశ్రమం కల్పించడంతో పాటు వారికి కుటుంబంతో ఉన్నామన్న అనుభూతిని, ఆనందాన్ని అందిస్తుంది. వృద్ధాశ్రమంలోని వృద్ధులను నెల రోజుల పాటు కుటుంబాలు తమతో పాటు ఉంచుకునే అవకాశం కల్పిస్తుంది. అయితే దీనికోసం ఆయా కుటుంబాలు 11,000 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. ఆ నగదులో సగం అద్దెకు వెళ్తున్న వృద్ధులకు, మిగిలిన సగం ఆశ్రమానికి కేటాయిస్తారు. ఈ విధంగా చేయడం వలన ఆ పెద్దలకు కొంత ఆర్థిక సహాయం లభించడంతో పాటు వారి కుటుంబంతో సమయాన్ని గడిపిన అనుభూతిని పొందుతారు. ఇది వారికి ఒంటరితనం నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. మరోవైపు పిల్లలకు కూడా అమ్మమ్మ తాతయ్యల ప్రేమ, ఆప్యాయత దొరుకుతుంది. మొత్తంగా ఇది జనరేషన్ మధ్య గ్యాప్ ని ఫిల్ చేయడంతో పాటు పిల్లల్లో పెద్దల పట్ల గౌరవాన్ని పెంచుతుంది. వృద్ధుల అనుభవాల నుంచి పాఠాలతో పాటు సంస్కృతి, సాంప్రదాయాల విలువలు కూడా తెలుస్తాయి. అసలు ఈ విధంగా వృద్ధులను అద్దెకి ఇచ్చే కాన్సెప్ట్ ను జపాన్ ప్రారంభించింది. వాళ్లను స్ఫూర్తిగా తీసుకొని ఆగ్రాలోని రామ్లాల్ వృద్ధాశ్రమం కూడా దీన్ని ప్రారంభించింది. ఇది కేవలం ఆర్థికపరమైన లావాదేవీ మాత్రమే కాదని, లోతైన భావోద్వేగాన్ని పంచుకునే అద్భుత కార్యక్రమం అని ఆశ్రమం నిర్వాహకులు చెప్తున్నారు. మొత్తంగా ఈ కార్యక్రమంపై భిన్నాభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. మానవ సంబంధాలను ఉపయోగించుకొని ఆ విధంగా వృద్ధులను అద్దెకు ఇస్తూ వ్యాపారం చేస్తున్నారని కొందరు విమర్శిస్తున్నారు. ఒంటరి పిల్లలకు కుటుంబం, వృద్ధులకు ఆదరణ వంటి మాటలతో డబ్బు సంపాదిస్తున్నారని, దీని వెనుక మానవ అక్రమ రవాణా వంటి అక్రమ కార్యకలాపాలు ఉన్నాయని అనుమానిస్తున్నారు. మరికొందరు మాత్రం దీని ఒక సామాజిక సేవగా భావిస్తున్నారు. కుటుంబం లేని వృద్ధులకు దీని వలన సంతోషం లభిస్తుంది. అనాథలుగా బ్రతకకుండా కుటుంబంతో కలిసి ఆనందంగా ఉండే అవకాశం లభిస్తుందని చెప్తున్నారు. మరి రామ్లాల్ వృద్ధాశ్రమం అమలు చేసిన ఈ కార్యక్రమం గురించి మీరేమనుకుంటున్నారు? మీరు దీన్ని సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? మీ అభిప్రాయం ఏమిటనేది కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.